పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాగరుడైన దేవుడు, కామ క్రోధ మదమత్సర్యాలు లేనివాడు, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసున్న గొప్ప దేవుడు, సుచరిత్ర కలిగిన వాడు, నోటి మాటలో, కంటి చూపులో, ఆలోచనలో, నడకలో, పడకలో ఎక్కడ పాపము లేని ఆ పరిశుద్ధుడైన దేవుడు నీలో నివాసం చేయాలని కోరుకుంటూ ఉండగా నీ జీవితం పరిశుద్ధమైన స్థలముగా, పరిశుద్ధమైన నివాసంగా, పరిశుద్ధమైన దేవుని మందిరంగా నీ ఉండగలుగుతావు.